వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని తెలుగుగంగా కాలువకు వంతెన ఏర్పాటు చేసి రైతులను ప్రమాదాల నుంచి కాపాడాలని సిపిఐ మండల కార్యదర్శి ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రైతులు ఇబ్బందులు పడుతున్న ఇనుప వంతెనను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని బ్రహ్మసాగర్ సమీపంలో ఉన్న రాచెరువు కింద 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ఆ భూమిని బ్రహ్మంగారి మఠం, బస్సాపురం, ముదిరెడ్డిపల్లి, యాదవ్ నగర్ గ్రామాల రైతులు సాగు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ వ్యవసాయ భూమి దగ్గరకు వెళ్లేందుకు దారి లేక అవస్థలు పడుతున్నారని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని వంతెనను నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. బ్రహ్మంగారి మఠం మండలంలోని యాదవ్ నగర్, మద్దిరెడ్డిపల్లె, ఇటు సైడు మండల కేంద్రంలోని కక్కయ్య మఠం కింద పోలేరమ్మ గుడి వరకు ఈ బెల్టు ప్రజలకు వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనట్టు చీటీ బాయకపోవడానికి ఇది దారికి ఇవ్వాల్సిన కాలువ ఇది. ఈ కాలువ మీద ఆ రోజు కాలువ ఏర్పాటు చేసే క్రమంలోనే కల్వర్ట్ ఏర్పాటు చేసి ఉంటే వాళ్ళకి ట్రాక్టర్లు కానీ లేదంటే ఏదైనా వాళ్ళు చేలో నుంచి పండిన గింజలు తెచ్చుకోవడానికి, సేద్యానికి పోవాలని కూడా ఈరోజు ఇబ్బంది అవుతూ ఉంది. దీనిపైన ఎవరు ఎక్కడ ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ దీని పరిష్కారం చేయడం లేదు. కేవలం ఒక చిన్న ఇనుప వంతెన మాదిరి ఏర్పాటు చేసినారు. దీనివలన ఒక బైక్ రావాలంటేనే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఒక గడ్డి మొప్పు తీసుకురావాలంటే కింద పడితే మనిషికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. దీనివలన ఈ 3 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ 3 గ్రామాల ప్రజలకు ఈ కల్వర్ట్ను వీలైనంత తొందరగా అధికారంలో ఉంటే మైదుకూరు శాసనసభ్యులు ఈ కల్వర్ట్ను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వాళ్ళకు సరైన రోడ్డు మార్గం కల్వర్ట్ ఏర్పాటు చేసి వాళ్ళకు వెహికల్స్ ట్రాక్టర్లు పోవడానికి అనువుగా దీన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు వ్యవసాయం చేసి రైతులకు అండగా నిలవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రైతుల పక్షాన ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభాకర్, సిపిఐ మండల కార్యదర్శి, బ్రహ్మంగారి మఠం.